మనం నిశ్చితార్థం వరకు ఆగుదాం. ఏ జరిగింది చాలదా? ఇక ముందు అలా జరగదు. ఆ రత్న గురించి మనకు తెలియంది ఏముంది? దాని బుద్ధి కుక్క తోక వంకర లాంటిది. మన జాగ్రత్తలో మనం ఉందాం. మీరుండండి, నాకు సిగ్గు జరం ఉన్నాయి కాబట్టి నేను పోతాను. రవి రవి నేను చంపేస్తాను. ఎంత ఎంత ధైర్యంగా నీకు! అమ్మా ఏమైందమ్మా? అందులో ఏం రాసింది? వాడు వాడు నా కూతురు నిశ్చితార్థానికి నాకే ఆహ్వానం పంపాడు. ఎంత దారుణం! ఇది ఆ కార్డని తెలుసుంటే అప్పుడే చింపి వాడి మొహాన్ని కొట్టి పారేసేదాన్ని. ఈరోజు నాకు వచ్చి తీరాలి. అంజలి అంజలి నా మాట విను. నా మాట వినబెట్టి ప్లీజ్. రాగు రాజీ, ఎవరైనా అడ్డొస్తే చంపేస్తాను. నడు. అయ్యో అంజలి, అయ్యో పిన్ని గారు తీసుకెళ్ళి చెప్పేది వినమ్మా. అంజలిని తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అదే నాకు అర్థం కావడం లేదు కదా. అయ్యో పిన్ని గారు, సమయానికి ఆయన కూడా లేరు. ఇప్పుడు ఎలా? రాజీ ఆగమ్మా, నీకు అన్ని విషయం చెప్తాను. అంజలి నా మాట విను తల్లి. ఊహించాను నువ్వు ఇలాంటిదేదో చేస్తావని ఊహించాను. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఇన్స్పెక్టర్ గారు రండి. చూశారుగా, ఈరోజు ఎవరట్ వచ్చినా నా కూతురు నేను తీసుకెళ్తాను. సారీ మేడం, మీ అమ్మాయే కావచ్చు, కానీ ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరూ బలవంతంగా తీసుకెళ్లడానికి వీల్లేదు. కారణం మీకు తెలుసు, ఆమెకు మైనారిటీ తీరిందని. అయినా మీరు బలవంతంగా తీసుకెళ్లాలనుకుంటే అరెస్ట్ చేయవలసి వస్తుంది. కానీ మీరు చట్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయరని మాకు తెలుసు. అంజలి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నిన్ను మా రవి నుంచి ఎవ్వరూ వేరు చేయలేదు. ఇన్స్పెక్టర్ గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. మళ్ళీ అవసరం అనుకుంటే పిలుస్తాను. ఓకే. సారీ మేడం, మా డ్యూటీ మేము చేయక తప్పలేదు. అమ్మో అమ్మో అమ్మో, ఎదురొస్తే చంపేస్తానని బెదిరిస్తావా? ఇప్పుడు అనిగిందా తెక్క? మా ఇంటి కోడలు తీసుకెళ్తావా? పదమ్మా. చూసావా రాజీ, మాతో పెట్టుకుంటే ఏమవుతుందో? నీ కూతుర్ని మా ఇంటి నుండి అంగుళం కూడా కదిలించలేవు. మర్యాదగా వెళ్ళిపో. వద్దు, నువ్వు అలా చూస్తే భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు టైం మాది. వెళ్ళు. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. ఎంత పనిచేశారు దుర్మార్గులు! మీ మీద పోలీసులు నుసిగొలుపుతారా? ఆ అంజలేమో చూస్తూ ఊరుకుంటుందా? అయినా నువ్వెందుకు అలా తొందరపడి వాళ్ళింటికి ఒంటరిగా వెళ్ళావు రాజమ్మ? వాళ్ళ సంగతి నీకు తెలియంది కాదు కదా. ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లాల్సింది. మహీబాబుని గాని సందీప్ బాబుని గాని ఎవరూ లేకపోతే ఆఖరికి నన్ను పిలిస్తే నేనైనా వచ్చేదాన్ని కదా. లేదు మేసమ్మా, ఆవిడకి ఎవరు అక్కర్లేదు. ఆవిడ ధైర్యసరాలు కదా, ఒంటరిగానే వెళ్తుంది. అక్కడ ఎన్ని అవమానాలు జరిగినా భరిస్తుంది. ఏం జరిగినా ఎదుర్కొంటుంది. ఏం జరుగుతుందా? నన్నేం చేస్తారు వాళ్ళు? ఎందుకు భయపడతావు? ఏం చేస్తారా? ఈరోజు పోలీసులు పిలిచి అరెస్ట్ చేస్తామన్నారు. రేపు గూండాలు పిలుస్తారు. పిలిచి పిలిచి ఏం చేస్తారు? నన్ను చంపిస్తారా? అయ్యో రాజమ్మ, అట్లాంటి మాటలు అన్నమాక. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు కలకాలం సుఖంగా ఉండమ్మా. కానీ సందీప్ బాబు మాటల్లో కూడా నిజం ఉంది కదమ్మా. వాళ్ళు నీచులు, ఏమైనా చేయగలరు. అయితే నన్నేం చేయమంటావు మైసమ్మా? అక్కడ నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే ఇక్కడ నన్ను భయపడి చేతులు కట్టుకుని కూర్చోమంటావా? వద్దు, కూర్చోవద్దు. వెళ్ళి వాళ్ళతో అవమానాలు పడరా. అయితే అయింది అవమానం. ఎవరి కోసం పడతాను? నా కూతురు కోసమే కదా. నువ్వేమో నీ కూతురు కోసం బాధపడు, కష్టాలు పడు, అవమానాలు పడు. ఆమెమో నువ్వు తల్లివి కాదు, రాక్షసివి. నీ మొహం నాకు చూపించొద్దంటుంది. అది అది అలా అన్నంత మాత్రాన నేను నా బాంధవ్యాన్ని తెంచేసుకోలేను కదా. అలా అని ఆ రాక్షసుల్ని ఒంటరిగానే ఎదుర్కొంటావా? అక్కడ నీకేమన్నా అయ్యింటే ఇక్కడ నేను ఎలా తట్టుకోగలనమ్మా? సందీప్, అవునమ్మా, కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా
ఎవరిని తోడు తీసుకెళ్లకుండా నువ్వు దుర్మార్గుల ఇంటికి వెళ్ళావు. కానీ నీకేమైనా జరిగి ఉంటే ఎవరికీ నష్టం లేదమ్మా. అక్కడికి అవసరమే లేదు. కానీ నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనమ్మా. నేను తట్టుకోలేనమ్మా. సందీప్ సందీప్ ఏడోకు నాన్న, ప్లీజ్ ఏడోకురా. నేనెందుకు అంత దూరం ఆలోచించడం లేదురా. ఆ నిశ్చితార్థం కార్ చూసేసరికి కోపం ఆపుకోలేకపోయాను. ఎలాగైనా అంజలి ఇక్కడికి తెచ్చేసుకుంటే అది మన మధ్యలో ఉంటే పరిస్థితులను అర్థం చేసుకుంటుందని ఆశపడ్డాను. ఎందుకు నాకేదైనా హాని జరుగుతుందన్న ఆలోచనే నాకు రాలేదు నాన్న. సందీప్, నిన్ను బాధ పెడితే నన్ను క్షమించరా ప్లీజ్. క్షమించడం కాదమ్మా, నా బాధ నువ్వు అర్థం చేసుకో. అయినా అంజలి సంగతి మనం మర్చిపోదామమ్మా. దానిష్టం. ఎవరు చెప్పినా వినకుండా వాడినే చేసుకుంటానంటే చేసుకొని ఆ తర్వాత అంజలియే తెలుసుకుంటుందమ్మా. అలా అని ఏ తల్లి మనసు ఊరుకుంటుంది బాబు? ఓ పెళ్లి సంబంధం వస్తే వరుడు అన్ని విధాలా తగినవాడా, అత్తవారు అన్ని విధాలా యోగ్యులా అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది తెలిసి ఓ వ్యసనపరుని కూతురు చేసుకుంటానంటే ఏ తల్లి ఒప్పుకుంటుంది? పొట్టి వ్యసనపరుడే కాదు, హంతకుడు వాడు. ఆ రవి కావేరిని ముమ్మాటికి హత్య చేశాడు, సాక్ష్యాలు మార్చాడు. అంతేకాదు వాడికి అంజలి మీద ఏమాత్రం ప్రేమ కూడా లేదు. అందుకే నేను సహించలేకపోతున్నాను. ఏం చేస్తామమ్మా? ఎంత ప్రయత్నించినా అంజలికి నిజం తెలిసేలా చేయలేకపోతున్నాం. ఏం చేస్తాం బాబు, మనకి కాలం కలిసి రావటం లేదు. ఆ దేవుడు కూడా మనల్ని కనికరించటం లేదు. వాళ్ళు పగడ్బందీగా నన్ను పద్మవ్యూహంలోకి లాగుతున్నారు. మనల్ని అన్ని రకాలుగా నిస్సహాయాలు చేసి వాళ్ళు అనుకున్నది సాధిస్తున్నారు. చీచి, ఆస్తి కోసం ఎంత దిగజారిపోతున్నారు? ఆస్తి కోసం మాత్రమే కాదు సంది, సమయం చెప్పింది కృష్ణేనని నేను కోటికెక్కకుండా ఉండాలని చెప్పాను. నా కొడుకుని మరి ఇంకెందుకమ్మా? ఏం లేదు సందీప్. సందీప్, నిశ్చితార్థంలోగా మనకేదో ఒక మార్గం దొరక్కపోదు. నువ్వు బాధపడికే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. అంజలి, ఏంటంత సీరియస్ గా ఉన్నావు? కమాన్ యార్, నువ్వు నిన్న షాక్ లోంచి ఇంకా బయటపడినట్టున్నావు. ఎలా బయటపడగలను రవి? ఆవిడసలు నా కన్న తల్లేనా? కొన్ని రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకొని నన్ను బలవంతంగా లాక్కుపోవడానికి ట్రై చేస్తుందా? చూస్తూ ఈ కన్న తల్లైన కూతురు భవిష్యత్తు పాఠశాలను చూస్తుందా? అసలు ఆవిడ ఏమనుకోలో నాకు అర్థం కావటం లేదు. అంజలి, నీకు నేనున్నాను. మన ఇద్దరిని ఏ శక్తి విడదీయలేదు. నిన్న చూసావుగా, అవసరమైతే పోలీసులనే కాదు మిలిటరీ అయినా పిలిపించి నిన్ను దక్కించుకుంటాను. నాది ధర్మయుద్ధం, అంతే. థ్యాంక్ యూ రవి, నువ్వు నాకు అండగా ఉన్నావు, అది చాలు నాకు. మరి ఆ నమ్మకం నీకు ఉన్నప్పుడు నువ్వు ఫ్రీగా ఉండాలిగా. నవ్వుతూ ఈ అందమైన సాయంత్రాన్ని ఆహ్లాదంగా మార్చొచ్చుగా. అరే సందీప్, ఎంతసేపు అయింది వచ్చి? ఈ రవి నీతో ఏవేవో కహానీలు చెప్తున్నప్పుడు. రేయ్ సందీప్, అనవసరంగా నోరు పారేసుకోకు. నేను నీతో మాట్లాడట్లేదు. జస్ట్ మినిట్. హలో. ఎందుకు సందీప్ నన్ను ఇలా బాధపడుతున్నారు? మీకు అమ్మకి నేను ఏం ద్రోహం చేశానని? అరే, చేయాల్సిన ద్రోహం ఆ రవిగాడు మనకి చేస్తున్నాడంటే నమ్మవేంటి? మొన్ననే ఆ భావంతో పాటు వీడిని చూశాను. తప్పుగా ఆలోచించొద్దు. భావన రవిని అన్నయ్య అని పిలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ నాకు బాగా తెలుసు. చిచి, వాళ్ళిద్దరూ కలిసి తిరగడం నాకు ఏడాదిగా తెలుసు. వాడు అసలు మనిషేనా దాన్ని చెల్లి అనడానికి? ఎక్కువ మాట్లాడకు. రవి గురించి మరొక మాట మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. ఏం జరిగింది? ఏయ్ సందీప్, మీ అక్కని ఇరిటేట్ చేయకు. నిన్ను చూస్తుంటే నాకే ఇరిటేషన్ వస్తుందిరా. సందీప్, నువ్వు నాకన్నా చిన్న కురవాడివి, అందుకే నువ్వేం మాట్లాడినా కోపం రావట్లేదు. అంతెందుకు, అంజలి మోహన్ చూసి మీ అమ్మని క్షమించి వదిలేశాను. ఏంట్రా, మా అమ్మని క్షమించి వదిలేసావా? అసలు ఆమె వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఉందిరా నీకు? ఏంటి, ఆవిడను గొప్ప? మా నాన్నగారిని మొత్తం మ్యాజిక్ 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 చేసి. రే రవి, సందీప్ సందీప్ వదులు సందీప్. అక్క, వీడు దుర్మార్గుడే. వీడు చేసేవన్నీ మోసాలే. వీడిని వదలను. వీడిని వదలకూడదు. వదులు, బాగోదు. నిన్ను వదలరా. సందీప్ వదులు.
ఓకే కమాన్, ఇట్స్ ఓకే అంజలి. కమ్ కూర్చో, కమ్ వెళ్దాం పద. ఓంకారం నిత్యం ధ్యాయంతి యోగినాఖ్యామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. ఎక్కడే నీ ప్రాణనాథుడు? వస్తాడే. ఏదేమైనా మీ వాడు చాలా బిజీ అనుకుంటా. అనుకుంటా ఏంటి, వాళ్ళు కోటీశ్వర్లు. ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. మా రవి వాళ్ళ పెద్దన్నయ్య ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు. మరి పెళ్ళైన తర్వాతైనా నీకు సమయం కేటాయిస్తాడా? అలాంటిదేం లేదు. రవి ఎంత బిజీగా ఉన్నా రోజు నా కోసం 2 గంటలు స్పేర్ చేస్తాడు. ఏమో బాబు, నేను చూడలేదు కాబట్టి ఆ రవి గారి గురించి ఏవేవో గొప్పలు చెప్పేస్తున్నావు. నేను చూడాలి, అప్పుడు చెప్పాలి అతను నీకు సరిజోడు అవునో కాదో. ఇంకెంత, కాసేపట్లో రవి గురించి నీకు తెలిసిపోతుంది కదా. అబ్బా, లేట్ అయిపోతుందే. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలిగా. ఇంకా ఎంతసేపు కూర్చుంటావు ఇక్కడ? ఈ అమ్మాయి ఏంటి ఇక్కడుంది? అంటే అంటే అంజలి తన ఫ్రెండ్ని చూపిస్తాను, పరిచయం చేస్తాను, ఆమె నిన్ను చూస్తుందట అని పదే పదే చెప్తున్నది ఈ అమ్మాయి గురించా? అమ్మో, కొంప మునిగేటట్టుందే. ఓ పని చేస్తే చెక్కేస్తే బెటర్. లాభం లేదే, నీ రవి ఇంకా వచ్చేటట్టు లేడు. కొంపదీసి నన్ను కలవడానికి భయపడ్డాడేమో. ఎందుకు? ఎందుకా ఏమో, నా గురించి నువ్వేం చెప్పావేమో. పోలీస్ ఆఫీసర్ కూతుర్ని కదా, ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఇంట్రాగేషన్ చేస్తానని భయపడ్డాడేమో. ఏడ్చో, మా రవి నువ్వు అనుకుంటున్నంత పిరికివాడేం కాదు. అమ్మో, మళ్ళీ పొగడ్తలు మొదలు పెట్టేశావా? అమ్మా తల్లి, నీ ప్రేమని ఇంతగా కొల్లగొట్టిన ఆ మానవుడి జన్మ ధన్యం. నీకో నమస్కారం. పద వెళ్దాం. మరి రవి వస్తే? చూసి వెళ్ళిపోతాడులేవే, మరేం ప్రమాదం లేదు. పద వెళ్దాం. ఇదేంటి ఇలా జరిగింది? మా రవిని నీకు చూపిద్దామని ఎన్నో కలలు కన్నాను. చా, అసలు ఎప్పుడు ఇలా హ్యాండ్ ఇవ్వలేదు. కరెక్ట్ టైం అంటే టైంకి వస్తాడు. ఇవాళేంటి ఇలా చేశాడు? అబ్బా అబ్బా, నీ నిశ్చితార్థం వరకు ఉంటాను కదా, ఈలోగా చూడకపోతానా? మరీ ఇంత వరి అవుతావేంటి? నేను చెప్పలేదు, రవి సెల్ నంబర్. హలో రవి, ఎక్కడున్నావు? సారీ అంజలి, ఫారిన్ నుండి డెలిగేట్స్ వచ్చారు. వాళ్ళతో ఇంకా మీటింగ్ పూర్తి కాలేదు, అందుకే గుడికి రాలేకపోయాను. పాపం, నా ఫ్రెండ్ని ఇంతసేపు నీ గురించే వెయిట్ చేయించాను. అయ్యయ్యో, ఒకసారి మీ ఫ్రెండ్కి ఫోన్ ఇవ్వు, నేను సారీ చెప్పుకుంటాను. సరే లావణ్య, రవినితో మాట్లాడాలి. వద్దే, అయ్యో లైన్లో ఉన్నాడు, మాట్లాడు. హలో సార్. నమస్తే. హలో, నమస్తే మేడం. సారీ అండి, నేను అర్జెంట్ మీటింగ్ ఉండి రాలేకపోయాను. అంజలి మీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. నాకేమో అసూయ, ఎందుకంటే నేను ఇష్టపడే అంజలి తనకు మరో ఇష్టమైన మనిషి ఉందంటే నాకు బాధగా ఉండదా? ఏంటి, స్వార్థపడిని అనుకుంటున్నారా? అబ్బే లేదండి, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అబ్బబ్బో, అంజలి చెప్పినట్టు మీరు నాలాంటి అమాయకులేనండోయ్. సరే, అయితే ఎప్పుడు కలుద్దాం? మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడే కలుద్దాం. ఎప్పుడు ఎందుకు, రేపే కలుద్దాం. మీరు మా ఇంటికి రేపు లంచ్కి వస్తున్నారు, ఓకే? అలా అయితే ఇంకేం మాట్లాడకండి. ఫోన్ ఒకసారి అంజలికి ఇవ్వండి. ఇస్తున్నాను, ఒక్క నిమిషం. రవి చెప్పండి. అలాగే, నేను పిలుస్తాగా వస్తుంది.
కారిచ్చి పంపిద్దాం, రాలేదనుకో డ్రైవర్కి కత్తో పిస్టల్ ఇచ్చి పంపిద్దాం, బెదిరించి తీసుకొని వస్తాడు. అలాగే సరే, త్వరగా వచ్చేయండి. ఓకే బాయ్. ఓకే బాయ్. అమ్మయ్యా, ఈ రోజు తప్పించుకున్నాను. మరి రేపటి సంగతి ఆలోచించాలి.